హాయ్ ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే మన బండి అయితే దిగబడింది. దిగబడడం అంటే దిగబడటం కాదు, వర్షం పడి టైర్లకి గ్రిప్ ఇవ్వటం లేదనమాట. బాగా సాఫ్ట్గా ఉండి నేల టైర్లు తిరిగిపోతున్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మూమెంట్ లేదు టైర్లకి, రైట్ సైడ్ వచ్చేసి మూమెంట్ ఉంది కానీ తిరుగుతున్నాయి అనమాట. లెఫ్ట్ సైడ్ బాగానే ఉంది, గ్రిప్పింగ్ బాగానే ఉంది. లెఫ్ట్ సైడ్ గ్రిప్ బాగానే ఉంది, రైట్ సైడ్ గ్రిప్ లేదు. రైట్ సైడ్ గ్రిప్ లేక తిరిగిపోతుంది. అయితే మేము ఏం చేస్తున్నామంటే కొంచెం మట్టి తీసేసి ఇవి చెట్టు కొమ్మలు అయితే నరికినాం. చెట్టు కొమ్మలు నరికి చెట్టు కొమ్మలు పెడుతున్నాం టైర్లకి కొంచెం గ్రిప్ ఇవ్వడానికి. ఎక్కిందంటే ఎక్కింది ఈ చెట్టు కొమ్మల మీద. ఎక్కకపోతే లోపల బండిలో గ్రావెల్ ఉంది కదా, స్టోన్స్ ఉన్నాయి కదా, కొన్ని స్టోన్స్ తీసి టైర్లకి సపోర్ట్ అయితే ఇస్తాము బండికి. అప్పుడు మూమెంట్ అయితే అయిపోతుంది. ఇది సాఫ్ట్ అయిపోయింది వర్షానికి. మనం కాలు పెడితేనే జారిపోతుంది, కాలే జారిపోతుంది, అంత సాఫ్ట్ అయిపోయింది. కిందకి పోయే కొంది హార్డ్గానే ఉంది, పైన అయితే సాఫ్ట్గా ఉండిపోయి టైర్లు అయితే తిరుగుతలేదు అనమాట. అందుకని చెప్పేసి ఈ ప్లాన్ అయితే చేసినాము. కొంచెం టైర్లకు మూమెంట్ అయ్యేటట్టు, బండి మూమెంట్ అయ్యేటట్టు ఈ కట్టె పుల్లలు అయితే కొంచెం గుంత తీసి కట్టె పుల్లలు పెడుతున్నాము, మనకి బండి మూవ్ అయ్యేలాగా. మరి ఇంకెదరు ఎట్లా ఉంటుందో తెలీదు. ఇదైతే మొదటిసారి మనకి ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. ఈ రోడ్లో చిన్న రోడ్డు, మనుషులు నడిచే అంతే ఉంది, పెద్ద రోడ్డు ఏం కాదు. చుట్టూ అటుపక్క ఇటుపక్క మొత్తం గడ్డ అయితే వచ్చేసింది అనమాట. మధ్యలోనే రోడ్డు కనపడుతుంది మనకి. లెఫ్ట్ రైట్ టైర్లు అయితే కనపడతలేదు. మనకు బండి అయితే మూవ్ అయిపోయింది. ఇంకెదరు ఎట్లా ఉంటుందో తెలియదు. షార్ట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.